కోల్‌కత్తాలో రీసెంట్‌గా ఒక మర్డర్ అయితే జరిగింది. అండ్ రేప్ అటెంప్ట్ కూడా జరిగింది. సో, ఇది ఎలా జరిగింది? సామూహిక అత్యాచారం చేసి చంపేశారా? సో, దీని గురించి పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్‌గా కోల్‌కత్తాలో ఒక నిర్భయ లాంటి కేసే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అది ఒక ట్రైనీ డాక్టర్పై సామూహిక అత్యాచారం చేసి మర్డర్ చేసి చంపేశారు. సో, తాజాగా ఈ శవ పరీక్ష కూడా పరిశీలించిన తర్వాత పలువురు వైద్యులు సామూహిక అత్యాచారం జరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. సో, ఇది ఇండియా టుడే టీవీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అయితే వచ్చింది. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ చేసిన గాయాలు ఒకే వ్యక్తికి సాధ్యం కాదని డాక్టర్ సుబర్ణ గోస్వామి అయితే ఎత్తి చూపారు. అంతేకాకుండా ఈ కేసులో చాలామంది వ్యక్తుల ప్రమేయం ఉందని ఈ కేసులో పోస్ట్మార్టం నివేదికను ఉదహరించారు. కోల్‌కత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణమైన అత్యాచారం ఇంకా హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహానికైతే దారితీసింది. ఇక బాధితురాలికి న్యాయం చేయాలంటూ పనిని నిలిపివేసిన జూనియర్ డాక్టర్ల నిరసనలు అయితే దారితీసింది. ఇక వాళ్ళ సమ్మె కూడా మొదలుపెట్టారు. తాజాగా శవ పరీక్ష నివేదికను పరిశీలించిన పలువురు వైద్యులు సామూహిక అత్యాచారం జరిగే అవకాశం ఉందని అయితే చెప్పారు. సో, దీనికి సంబంధించిన కథనాలు ఏంటంటే, కోల్‌కత్తా అత్యాచారం కేసు వైద్యుడి శరీరంలో 150 mg వీర్యం లభ్యం. ఇది సామూహిక అత్యాచారం కావచ్చని వైద్యులు అంటున్నారు. ఇక గెస్ట్ హౌస్లో విద్యార్థులకు మద్యం అందించే వాడిని మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై కోల్‌కత్తా మాజీ ఆసుపత్రి సిబ్బంది అండ్ క్రైమ్ సీన్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమైంది. భారత ప్రభుత్వ సలహాదారు కోల్‌కత్తా రేప్ హత్య కేసులో భారీ కవర్ దావా వేశారు. ఇక శవ పరీక్ష నివేదిక ప్రకారం యోని శుభ్రపరిచి నుండి 151 mg ద్రవ వీర్యం కనుగొనబడింది. ఆ పరిమాణం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది బహుళ వ్యక్తుల ప్రమేయం సూచిస్తుంది అని డాక్టర్ గోస్వామి అయితే చెప్పారు. ఇక భయంకరమైన చర్య యొక్క రాత్రి 2వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ తన రాత్రిని ఇతర రాత్రిలాగానే గడిపారు. ఆమె తన జూనియర్లతో కలిసి రాత్రి భోజనం చేసి తెల్లవారుజామున 2 గంటలకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. సో, ఆసుపత్రిలో విశ్రాంతి స్థలం లేకపోవడంతో డాక్టర్ విశ్రాంతి తీసుకోవడం సురక్షితమని భావించి సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకోవాల్సి నిర్ణయించుకుంది. సో, ఆమె అంతకుముందు రాత్రి డ్యూటీలో ఉన్న తర్వాత ఆగస్టు 9న సెమినార్ హాల్లో సెమీ నగ్నంగా కనిపించిన మరుసటి రోజు ఉదయం అత్యాచారం జరిగినట్లు స్పష్టమైన సూచనలు ఉన్నాయని ఆసుపత్రి విచారణలో జాప్యం చేస్తుందని పేర్కొంటూ ఆమె తండ్రి తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఇక సంఘం ఎలా స్పందించింది? బాధ్యతలను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రిలో పీజీటీ వైద్యులు అత్యవసర సేవలు మినహా అన్ని విభాగాల్లో పనిచేయడం తక్షణమే నిలిపేశారు. ఇక సత్వర విచారణ కోసం విద్యార్థి సంఘాలు ర్యాలీలు కూడా నిర్వహించాయి. ఇక బెంగాల్ బీజేపీ శాసనసభ్యులతో సహా ప్రతిపక్ష నాయకులు స్వతంత్ర మెజిస్ట్రేట్ నేతృత్వంలో విచారణకు అయితే పిలిపించారు. ఇక పోస్ట్మార్టం షాకింగ్ వివరాలు అయితే వెల్లడాయి. ప్రాథమిక శవ పరీక్ష నివేదికలు బాధితురాల హత్యకు ముందు లైంగిక వేధింపులకు గురైనట్లయితే సూచించింది. ఇక శవ పరీక్ష ఆత్మహత్యను తోసిపుచ్చింది. విరిగిన ఎముకలు వివిధ శరీర భాగాల నుండి రక్తస్రావం కూడా సహా హింసాత్మక మరణానికి అనుగుణంగా బహుళ గాయాలు అయితే కనుగొనబడ్డాయి. ఆమె ముక్కు నోరు నుండి కప్పబడి ఉందని, సహాయం కోసం ఆమె కేకలు వేయడం కోసం ఆమె తలను బలవంతంగా గోడ లేదా నేలపైకి నెట్టారని అయితే సోర్సెస్ అయితే చూసేస్తున్నాయి. ఇక నేరం తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్య జరిగినట్లు భావిస్తున్నారు. గొంతు నులిమి ఊపిరైతే ఆపేశారు. ఇప్పటి వరకు అరెస్టులు విచారణలు ఎలా జరిగినాయి అంటే, నేరంలో ఆరోపించిన పాత్ర కోసం 33 ఏళ్ల సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిరిగిపోయిన బ్లూటూత్ ఇయర్ ఫోన్తో సహా ఆధారాలు తనకు అరెస్టుకు అయితే దారితీశాయి. సీనియర్ పోలీస్ అధికారులు ఆసుపత్రి అధికారులతో ఉన్న సంబంధాల కారణంగా రాయ్కి వివిధ ఆసుపత్రి విభాగాల ప్రాప్యత అయితే ఉంది. రాయ్ గత ప్రవర్తనకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. అందులో మునుపటి వైవాహిక దుర్వినియోగం, అతని అశ్లీల చిత్రాల చరిత్ర కూడా ఉంది. కాలేజీ ప్రిన్సిపల్ చుట్టూ ఒక సందడైతే నెలకొంది. డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ అధిపతి కేసు సమయంలో అతని నాయకత్వం ప్రతిస్పందనపై ఆందోళన లేవనెత్తిన తర్వాత సెలవుపై వెళ్ళామని అయితే అడిగారు. ఇక బాధితురాల్ని నిందించడం, సిబ్బందికి తగిన భద్రత కల్పించడంలో విఫలమైనందుకు డాక్టర్ ఘోష్ ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అతను తన పదవికి రాజీనామా చేశాడు. అయితే ఆశ్చర్యకరమైన సంఘటనలో అతను కేవలం 24 గంటల తర్వాత కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్గా తిరిగి నియమించబడ్డాడు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలైనా తీసుకుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితులకు మరణశిక్ష విధించాలని అయితే పిలుపునిచ్చారు. ఇక నిరసన తెలిపిన వైద్యులకు తమ మద్దతు ప్రకటించారు. అదే సమయంలో రోగుల సంరక్షణ కొనసాగించని వారిని కోరారు. ఆరోగ్య కార్యకర్తలకు భద్రతను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిలో పోలీసుల శిబిరాలను అమలు చేసింది. వారంతంలోగా స్థానిక పోలీసులు తగినంత పురోగతి సాధించకపోతే కేసును సిబిఐకి బదిలీ చేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇక న్యాయం ఆలస్యమైతే న్యాయం నిరాకరణ. కేసును సిబిఐకి అప్పగించిన కోర్టు అయితే చేసింది. ఈ కేసులో తీవ్రమైన లోపాలు, సంబంధిత అధికారుల నుండి మద్దతు లేకపోవడం, గణనీయమైన పురోగతి లేకపోవడంతో కోల్కతా హైకోర్టు కేసును సిబిఐకి అయితే బదిలీ చేసింది. ఇక ఆరోపించిన అత్యాచారం అండ్ హత్యపై దర్యాప్తును ప్రారంభించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుండి ప్రత్యేక బృందం బుధవారం కోల్కతా ఫోరెన్సిక్ అండ్ వైద్య నిపుణులతో కలిసి వచ్చింది. ఇక తదుపరి విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు వైద్య సంస్థలో న్యాయం, భద్రత కోసం పిలుపు దేశవ్యాప్తంగా బిగ్గరగా పెరుగుతుంది. సో రోగుల సంరక్షణపై ప్రభావం చూపుతుందని, నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని అధికారులు అయితే సవాల్ అయితే చేస్తుంది. సో దీనిపై మీ స్పందన అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వైద్యం చేసే వాళ్ళకి ఇక్కడ భద్రత లేదంటే ఇక మిగతా వాళ్ళు నార్మల్ జనాలు ఎలా బతకాలో ఒకసారి ఆలోచించుకోండి. తన ఆత్మకి ఎలాగైనా శాంతి చేకూరాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి ఇన్సిడెంట్ తెలిసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.